అద్భుతమైన కార్యాలన్నీ అంత సులువుగా పూర్తి కాలేదు అన్నది చరిత్ర చెప్తున్న సత్యం. ఆ సత్యానికి సజీవ సాక్ష్యం మన నాగార్జున సాగర్. శతాబ్దాల కిందటే ఆలోచనగా పుట్టి దాన్ని కార్యరూపం దాల్చడానికి 50 ఏళ్ల పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఇంతలో తమిళ పాలకుల కుట్రలు కూడా కాలరాసి చివరకు ఆధునిక దేవాలయంగా ఆవిర్భవించడానికి 60 ఏళ్ల కిందట శంకుస్థాపనతో తొలి అడుగేసింది నాగార్జున సాగర్. 20 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది గొంతులకు తాగునీరు, వేలాది గ్రామాలకు విద్యుత్ వెలుగులు. ఆలోచన ఎవరిది? ఆచరణ ఎలా సాధ్యమైంది? మానవ మహానిర్మితంగా చెబుతున్న నాగార్జున సాగర్ నేటితో 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. నేతల చిత్తశుద్ధి, అధికారుల సామర్థ్యానికి చిహ్నంగా నిలిచిన సాగర్ ప్రస్థానంపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. బిరబిరా పరుగులిడే కృష్ణమ్మ పరవళ్లను తనలో ఒడిసిపట్టి తెలుగు జాతికి అక్షయ పాత్రగా మారిన ఆధునిక దేవాలయమది. కరువుతో కటకటలాడుతున్న తెలుగు ప్రజల కడుపు నింపి వారి జీవితాల్లో నవోత్తేజ విద్యుత్ కాంతులు నింపిన అన్నపూర్ణాది. తెలుగు ప్రజల వారధిగా, అభివృద్ధి సారథిగా దశాబ్దాలుగా ఎనలేని కీర్తిని తన సొంతం చేసుకున్న అద్భుత నిర్మాణం మన నాగార్జున సాగరం. సరిగ్గా 100 ఏళ్ల కిందటి సంగతి. తెల్లవాడి పాలనలో సగం చిక్కిశల్యమైన హైదరాబాద్, ఆంధ్ర ప్రాంతాలు వేసవి వస్తే కరువు కోరల్లో, వానాకాలం వరద నీటిల్లో చిక్కుకునేవి. ఈ పరిస్థితి నుంచి బయటపడేసే నాదుడు లేక ఆ నరకంలోనే మగ్గిపోయేవారు. చెంతనే జీవనది కృష్ణమ్మ ఉన్నా ఆ నీటిని సాగుకి, తాగడానికి వాడుకోలేక ఏటేటా ముంచెత్తే వరదల్ని, కబళించే కరువుల్ని అనుభవిస్తూ వచ్చేవారు. ఆ సమయంలోనే ఇక్కడో ప్రాజెక్టు నిర్మించాలన్న ఆలోచన తెరపైకొచ్చింది. అప్పటికే బ్రిటిషర్లు ఆలోచన చేసినా దాన్ని ఆచరణలో పెట్టలేదు. కానీ అప్పటి నైజాం పాలకులు మాత్రం 1903లో కృష్ణానది మీద ఓ జలాశయం నిర్మించాలన్న ఆలోచనతో సర్వేలు చేయించి నందికొండ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఈ సర్వేలో డ్యాం నిర్మాణంలో ఆంధ్ర ప్రాంతంలో కొన్ని గ్రామాలు కూడా మునిగిపోతాయని గుర్తించిన చీఫ్ ఇంజనీర్ అలీ నవాబ్ జంగ్ ఆంధ్ర ప్రభుత్వ సహకారంతో సంయుక్తంగా ఈ ప్రాజెక్టు నిర్మించాలని సూచించారు. అలా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆయనే ప్రధాన సూత్రధారిగా నిలిచారు. హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వము, అప్పుడు నైజాం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంతో సంప్రదించితే, ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు త్రివేది అని గవర్నర్ పరిపాలనలో ఉండేది. ఆయన చొరవ చూపించి దాన్ని రూపకల్పన చేసేదానికి, తర్వాత ఆ ప్రాజెక్టులో భాగం పంచుకునేదానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే డ్యామ్ ఖర్చు చెరిసగం పంచుకునేటట్టు, తర్వాత డ్యామ్ కట్టేది కూడాను హైదరాబాద్ స్టేట్ ఇంజనీర్లు, ఆంధ్ర స్టేట్ ఇంజనీర్లు స్టాఫ్ కలిసి చేసి 50% ఒక్కొక్క రాష్ట్రానికి రిప్రజెంటేషన్ ఉంటుందన్నమాట. అలాగా నాగార్జున సాగర్ కంట్రోల్ బోర్డు అనే ఆధ్వర్యంలో ఈ పనులు మొదలైనవి. అప్పటికే హైదరాబాద్ పాలకులు మద్రాస్ రాష్ట్రంతో కలిసి తుంగభద్ర డ్యాం నిర్మించారు. ఆ అనుభవంతో నందికొండ వద్ద ప్రాజెక్టు నిర్మాణం కోసం 1944లో ఆంధ్ర పాలకులతో సంప్రదింపులు జరిపారు. ఈ ప్రతిపాదనలను అప్పటి గవర్నర్ చందూలాల్ త్రివేది వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే పులిచింతల వద్ద రిజర్వాయర్ నిర్మాణ ఆలోచనలో ఉన్న ఆంధ్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనలకు అంగీకరించింది. దీంతో ఆంధ్ర, హైదరాబాద్ సంయుక్త రాష్ట్రాల ప్రాజెక్టుగా నందికొండ బోర్డు ఏర్పడింది. అనుకున్నంత సులువుగా ఈ బోర్డు ఏర్పాటు జరగలేదు. కృష్ణానదిపై ప్రాజెక్టు నిర్మించాలన్న ఆలోచన వచ్చిన 25 ఏళ్లకు దీని నివేదిక రూపుకొచ్చింది. ఆపై ఎన్నో ఏళ్ల కృషి, ఎందరో మహనీయుల పోరాట ఫలితంగా నందికొండ బోర్డు ఏర్పడింది. పరాయి పాలనలో పుట్టిన ఆలోచన సొంత పాలనలోనే నెరవేరింది. కానీ ఈ మధ్యలో ఎన్నో రాజకీయ వివాదాలు కూడా నందికొండ ప్రాజెక్టు చుట్టూ నడిచాయి.
అప్పటి ఉమ్మడి మద్రాస్ పాలకులు కృష్ణానది నీటిని తమిళనాడుకు తీసుకెళ్లేందుకు వీలుగా కృష్ణా పెన్నా నదులను అనుసంధానించేలా కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు ఆలోచన చేశారు. కానీ అదే కాని జరిగితే తెలుగు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు పూర్తిగా అన్యాయమైపోతారు. ఈ విషయం తెలిసిన ముక్త్యాల రాజా తమిళ పాలకుల కుట్రకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న 9 జిల్లాల్లో అన్ని గ్రామాల్లోనూ 55,000 కిలోమీటర్లు తిరిగి అందరి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపించారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కెఎల్ రావు ద్వారా ఈ ప్రాజెక్టుపై మరింత శోధన చేయించారు. అప్పటికే హైదరాబాద్ నవాబ్ అలియార్ జంగ్ ఈ ప్రాజెక్టు కోసం చేసిన పరిశోధన రిపోర్టు సాధించి దాని వివరాలు తెలుసుకున్నారు. స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేసి మాచర్ల దగ్గర నదీలోయ ప్రాంతాన్ని సందర్శించి అక్కడే తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మైసూర్ ప్రభుత్వ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ నరసింహయ్య, పీడబ్ల్యూడీ రిటైర్డ్ ఇంజనీర్ గోపాలాచార్యుల ద్వారా ప్రాజెక్టు అంచనాలు, ప్లాన్లు రూపొందించారు. ఈ ఖర్చులన్నీ ముక్త్యాల రాజా వారే సొంతంగా భరించారు. ఇటు ప్రణాళిక పనులు చేయిస్తూనే అటు ఆచార్య ఎన్జీ రంగా, వావిలాల గోపాలకృష్ణయ్య, మోటూరి సత్యనారాయణ వంటి రాజకీయ ప్రముఖులతో కేంద్రంపై ఒత్తిడి పెంచారు. దీంతో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఖోస్లా కమిటీని నియమించింది. నాగార్జున సాగర్ ఒక విలక్షణమైన ప్రాజెక్టు. 1955లో జవహర్లాల్ నెహ్రూ గారు దానికి పునాది రాయి వేశారు. అంతకుముందు ఒక ప్రాజెక్టు, జాయింట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ గవర్నమెంటు, మెడ్రాస్ గవర్నమెంటు మొదలుపెట్టారన్నమాట. దాని తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. హైదరాబాదు, ఆంధ్ర కలిపి మొదలుపెట్టారు ఆ ప్రాజెక్టు. 1954లో జాయింట్ రిపోర్ట్ వచ్చింది. తర్వాత దాన్ని 56లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత దాన్ని ఒక పరిపూర్ణమైన పరిస్థితి తీసుకొచ్చి దానికి రూపురేఖలు తీర్చిదిద్ది ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఇక్కడితో నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొదలైపోలేదు. ముక్త్యాల రాజా ప్రయత్నాలు సహించని మద్రాస్ ప్రభుత్వం ఖోస్లా కమిటీని నందికొండకు రాకుండా అడ్డుకునేందుకు ఎన్నో ఒత్తిళ్లు తెచ్చింది. అయినా సరే ముక్త్యాల రాజా వారు లక్షల రూపాయలు ఖర్చు చేసి నందికొండ ప్రాంతానికి రోడ్డు మార్గం వేయించి కమిటీ వచ్చేలా చేశారు. నందికొండ ప్రాంతాన్ని చూసిన కమిటీ సభ్యులు అబ్బురపడ్డారు. ముక్త్యాల రాజా ప్రయత్నాన్ని కొనియాడి వెంటనే ప్రాజెక్టు నిర్మాణం గురించి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కమిటీ ఆమోదించినా కేంద్రం మీద మద్రాస్ ప్రభుత్వం పరోక్షంగా ఒత్తిడి తెచ్చింది. అయినా సరే ముక్త్యాల రాజా ఇందుకోసం తన ఆస్తిని కూడా అమ్మి పోరాటం చేశారు. తన భూముల్ని కూడా వదులుకున్నారు. ఎంపీల మీద ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేయించారు. గవర్నర్ త్రివేది కూడా కేంద్రాన్ని ఒప్పించడంలో సాయపడ్డారు. ఇలా ఇంతమంది కృషి, పోరాటాలతో నందికొండ వద్ద సాగర్ డ్యాం నిర్మాణానికి అప్పటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేశారు. నాగార్జున సాగర్ డ్యామ్ యాక్చువల్గా నేను చదువుకునేటప్పుడు, ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు ఎడ్యుకేషనల్ టూర్ ఉంటుంది. ఆ టూర్లో చూడడానికి ఒకసారి వచ్చాను స్టూడెంట్గా ఉన్నప్పుడు. ఐ కుడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ విల్ బికమ్ ఎస్సీ ఫర్ దిస్ ప్రాజెక్ట్. రియల్లీ ఐఎమ్ ది లక్కీయెస్ట్ మ్యాన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలా నాగార్జున సాగర్ వద్ద ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు. 1956 నుంచి ప్రాజెక్టు ప్రాథమిక నిర్మాణం పనులు మొదలయ్యాయి. 12 ఏళ్ల పాటు ప్రాజెక్టు నిర్మాణం నిరాటంకంగా సాగింది. ఆగస్టు 4న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రాజెక్టు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నాటికి పూర్తి స్థాయిలో డ్యాం నిర్మాణమైంది. 1974లో క్రస్ట్ గేట్లు అమర్చడంతో డ్యాం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. వేల కోట్ల నిధులు ఖర్చు కాలేదు. అద్భుతమైన టెక్నాలజీ అందుబాటులో లేదు. అయినా ప్రజల జీవన ప్రమాణాలు మార్చే ప్రాజెక్టుకు 60 ఏళ్ల క్రితమే శంకుస్థాపన జరిగింది. ముక్త్యాల రాజా నుంచి కేఎల్ రావు వరకు ఎందరో మహనీయులు చేసిన కృషి ఫలితంగా ఈ పరిసర ప్రాంతాల్లో రైతుల జీవన ప్రమాణాలు అమాంతం మారిపోయాయి. సాగునీటి ప్రాజెక్టులు, ఆధునిక దేవాలయాలంటూ ప్రథమ ప్రధాని నెహ్రూ చేసినటువంటి వ్యాఖ్యలను ఈ మహారాతి కట్టడం అక్షరాలా నిజం చేసింది. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్.